హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మేమైతే మా ఊరు కుసుంపురంలో ఉన్నాము. అలాగే నా బ్యాక్ సైడ్ చూస్తాం కదా, ఈ బ్రిడ్జ్ మా ఊరు నుండి బీచ్కి వెళ్ళడానికి బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ ఈ బ్యాక్ వాటర్ చూస్తున్నారు కదా, మీకు మొత్తం కూడా అక్కడ పర ఉంది. ఈ ప్లేస్లో పర ఉంది చూడండి. అదంతా కూడా మీకు అంటే ఇక్కడ నుండే చూపిస్తాను. ఈ బ్యాక్ వాటర్ వల్ల చాలా వరకు మనకి పొలాలు కూడా నష్టం అవుతుంటుంది. ఓకేనా, ముందు కూడా నా వ్లాగ్స్లో చూసుంటారు. అలాగే ఇక్కడ తెల్లారిసరికి ఎలా ఉంటుందంటే లైఫ్ స్టైల్ విలేజ్, అదంతా కూడా మీకు చూపిస్తాను. పదండి ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ ఒక 7:30కి అయితే నేను ఈ ప్లేస్కి అయితే వచ్చాను. ఓకేనా, మన ఊరు నుండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అంటే సముద్రం నుండి హై టైడ్లో అక్కడ నుండి వాటర్ ఇటువైపుకి అయితే వస్తుంటుంది. ఓకేనా, ఇదంతా బ్యాక్ వాటర్ అనమాట. మొత్తం ఇక్కడ పొలాలు, ఏ మొక్క కూడా అసలు మొలదనమాట. ఓకేనా, పూర్తిగా సాల్ట్ వాటరు. అలాగే ఇంకా సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు. ఓకేనా, అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది బ్రిడ్జ్. ముందైతే ఈ బ్రిడ్జ్ ఉండేది కాదు. అలాగే ఈ కర్రలు కర్రలు కట్టేవారు అనమాట మధ్యన. అలాగే మనం ఇటువైపు నుండి అటువైపుకి అయితే వెళ్ళేవాళ్ళం. ఓకేనా, ఇప్పుడైతే చూడండి మొత్తం అక్కడైతే కలింగపట్నం ఊరు ఉందన్నమాట. అలాగే అలా చుట్టూరు అలాగ అక్కడ నుండి ఒక 2 to 3 km ఉంటుంది ఈ పార అయితే వస్తుంది. ఓకేనా, అలాగే ఇక్కడ చూడండి తెల్లరిసరికి మన 6:30-7 ఆ టైంలో మన జాలరు అంటే ఇదేసి నెట్ వేసి మొత్తం అక్కడ చేపలు పట్టడం అయితే జరుగుతుంది. అలాగే చూడండి ఎంత శుభ్రంగా, ఎంత చిలకపెట్టలు. అసలు నేను DSLRతో తీసాను కాబట్టి చిలకపెట్టలు అన్ని బర్డ్స్ వాయిస్ అయితే రికార్డ్ అయింది, కానీ నా మొబైల్లో అయితే ప్లే అవ్వదు అనమాట. ఓన్లీ వీడియో ప్లే అవుతుంది. అలాగే తెల్లారిసరికి వీళ్ళు కూడా చూడండి, అంటే విలేజ్ లైఫ్ స్టైల్ ఇలాగే. మనమైతే సిటీస్ సైడ్ ఒక 8కి 8:30 అలా లెగుస్తాము. కానీ అక్కడ ఏంటంటే 5వ గంటకి లెగిసిపోతారు. కొంతమంది అయితే 4 గంటలకే లెగిసిపోతారు. లెగిసి పనులన్నీ అయితే చేసుకుంటారు అనమాట. స్నానం అవన్నీ పనులు ఉంటాయి కదా, అవన్నీ అయితే చేసుకుంటారు. అలాగే ఇక్కడ చూడండి, అక్కడ ఆ పైన మన కుసుంపురం ఊరు ఉందన్నమాట. చాలా హైట్గా ఉంటుంది. అక్కడ నుండి అలా డౌన్కి మనం వస్తే మనకి ఇక్కడ ఇది ఉందన్నమాట, పర. అలాగే అక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది చూడండి. అలాగే చూసుకుంటే ఇప్పుడు మనకి ఇటుక పొన్నం అనమాట. ఓకేనా, మనకేదో ఇటుక పొన్నం ఉంది. మన కుసుంపురం వేణుగోపాల స్వామి గుడి ఉంది కదా, అక్కడైతే 3 రోజుల జాతర. ఓకేనా, అదంతా కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇదంతా రైలు చెరువులు అనమాట అవి. ఓకేనా, రైలు పిల్లలు తెచ్చి అక్కడైతే చెరువులో వేస్తారు. అలాగే అట్లకి అంటే ఇచ్చేస్తారనమాట, మల్టిప్లై చేస్తారు అన్నిటికి కూడా. ఓకేనా, కొన్ని ఒక 1000 తెచ్చారనుకోండి, అట్లకి 10,000 చేసి అలాగా అంటే ఎక్స్టెండ్ చేసి మొత్తం అది సప్లై చేస్తారనమాట. ఇక్కడ నుండి రైలు, పెద్ద రైలు, చిన్న రైలు, టైగర్ ప్రాన్స్ అని చాలా రకాలైతే రైలు ఉంటాయి. అలాగే అక్కడ చూడండి, అక్కడ కూడా ఒక చెరువు ఉంది. అక్కడ కూడా వాళ్ళు చేస్తుంటారు అనమాట. అంటే చాలా పెద్ద ఇవి ఉంటాయి అనమాట చెరువులు. ఓకేనా, చుట్టూరు చూసుకుంటే మొత్తం కొబ్బరి చెట్లు. ఈ అంటే మన ఊరోడని అయితే వెళ్తున్నాడు తెల్లారిసరికి ఒక నెట్ పట్టుకొని. అది చాలా టెక్నిక్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం నేను వీళ్ళతో వెళ్తాను ఒకసారి. ఓకేనా, వెళ్ళి అక్కడైతే మొత్తం మీకు చూపిస్తాను. వాళ్ళు ఎలాగా నెట్ వేస్తుంటారు, అసలు ఆ ట్రాప్లో ఎలా చేపలు వస్తుంటాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా, నడిచి ఆ కాళ్ళలో పిక్కలు చూడండి ఎలా ఉన్నాయి. అక్కడ మనకైతే నార్మల్, కానీ వాళ్ళు ఏంటంటే ఇసుకలో ఒట్టు కాలుతుంది. దాంట్లో ఇసుక ఏ ముళ్ళు గుచ్చినా ఏటి అసలు ఇచ్చారు, మొత్తం తీసి పక్కన పడేస్తారు. అలాగే అక్కడ చూసుకుంటే పీతలు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. అంటే అదే ప్లేస్లో చాలా పీతలు ఉన్నాయన్నమాట. ఓకేనా, ఈ ఒక అన్న చూడండి మన ఊరోడని అటువైపు నుండి అలాగా ఆ నీటిలోపటికైతే దిగి అక్కడ చూసారు ఆల్రెడీ నెట్స్ వేసి ఉన్నారనమాట. తెల్లారిసరి లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుంది. అలాగే కొంచెం ఇక్కడ ఒక 10 minutes లాగా నేను స్పెండ్ చేసి 10 to 15 minutes అక్కడ నుండి మనం రిటర్న్ కుసుంపురం వెళ్ళే దారిలో ఒక చెరువు అయితే ఉంటుంది. అక్కడ నుండి అడవి పందులు మన పొలాలకు వచ్చి అయితే మొత్తం పంట పొలాలకి నష్టం చేస్తుంటుంది అనమాట. అది కూడా మీకు ఆ చెరువు చూపిస్తాను. అలాగే ఉండిన ప్లేస్ కూడా మొత్తం చూపిస్తాను. అడవి పందులు ఉండే ప్లేస్ కిందకి దిగుతుంటాయి. కానీ ఇదంతా చూడండి ఇలాగా గిజిబిజి అంటే జెడ్ ఇది ఉంటారు కదా, అంటే పిన్ బెండ్ అంటారు కదా, పిన్ బెండ్ అనేసి ఇలాగ తిరుగుతుంది. అలాగైతే ఉంటుంది. అలాగే చూడండి ఎంత చక్కగా తెల్లారిసరికి వాళ్ళు ఏంటంటే ఆ ఫ్యాక్టరీ దగ్గరకో లేకపోతే పొలాల్లో పనిచేయడానికో, అంటే వాళ్ళ పొలాలు ఉంటాయి కదా. అలాగే ఒక అంకుల్ ఏమో ఇక్కడ మన ఊరోళ్ళని
పొలం అయితే దున్నుతున్నారు. చూడండి చక్కగా ఇడ్లు ఇవాళ రేపు అంటే చాలా తక్కువ అనమాట ఇడ్లు కనిపిస్తుంటాయి ఊర్ల సైడ్ ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే అందరూ కూడా ఇవాళ రేపు ట్రాక్టర్లు మెషినరీ ఎక్కువ యూజ్ అయిపోయింది. ముందైతే మనకి ఇలాగే ఎడ్లు అయితే కనిపించేవి. ఇప్పుడు ఊర్ల సైడ్ కూడా చాలా తగ్గిపోయి ఎడ్లు అనేది. అలాగే అటువైపు చూసుకుంటే మొత్తం కొబ్బరి చెట్లు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అలాగే అది పొలం దున్నేటప్పుడు ఆ పురుగులు కొన్ని వస్తాయి కదా, వాటికైతే కొంగలు తింటాయి అనమాట. కానీ చూడండి దూరం నుండి అంత చక్కగా అంత బాగా కనిపిస్తుంది. డెన్స్ ఫారెస్ట్ లాగా ఉందన్నమాట ఆ బ్యాక్ సైడ్. కానీ అంత కొబ్బరి తోటలు మొత్తం కూడా. ఇప్పుడు మీకు నేను ఆ ప్లేస్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను. చెరువు అని చెప్పాను కదా, అక్కడికైతే తీసుకువెళ్తాను. చూడండి ఇది రోడ్డు. మనము ఇటు నుండి వచ్చాం, పొలాలు ఇటు ఉన్నాయి. అలాగే ఇటువైపు ఆ చెరువు ఉంది, మీకు చూపిస్తాను. అలాగే ఇటువైపుకి వెళ్ళిపోతే డైరెక్ట్ మనం కుసుంపురం ఊర్లోకి అయితే చేరుకుంటాం. అలాగేనా. ఇక్కడ చూసుకుంటే చూడండి అక్కడ పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది. అలాగే ఇదంతా చెరువు. అంటే వర్షాకాలం చూస్తే భయం వేస్తుంది అన్నమాట, అంత పెద్ద అంత ఫుల్ ఉంటుంది అంత వాటర్. ఓకేనా. అలాగే ఈ ఎరకల్లోనే మనకి అడుగు పందులు అయితే ఉంటుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నైట్ టైం అవి బయటకు వస్తాయి మ్యాక్సిమం. అలాగే దారిలో అయితే ఉన్నాయి, జనాలు అయితే వెళ్ళి వస్తుంటారు, ఏం ప్రాబ్లం లేదు. కానీ నైట్ టైం ఇక్కడైతే అడుగు పందులు, ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి దగ్గరలో మనకి తినడానికి ఫుడ్ మనకి పొలాల్లో అయితే దొరుకుతుంది. అలాగే పళ్ళు చాలా వరకు ఫుడ్ అయితే వాటికి అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇక్కడ తాటి చెట్లు చూసారు కదా, ఈత చెట్లు, అక్కడ గంటలు పెట్టేసి ఈత కళ్ళు అయితే తీస్తారనమాట. అంత కూడా మీకు ముందుగా అయితే నేను బ్లాగ్స్లో వేస్తాను. అలాగే ఆ మర్రి చెట్టు అటు బ్యాక్ సైడ్ ఒక 2 తోటలు దేటాక అక్కడైతే సొట్టమ్మవారు, అంటే పెద్దమ్మవారు సొట్టమ్మవారు మన దసరా అప్పుడు మనకి పెద్దగా చాలా పెద్దగా అయితే సంబరాలు జరుగుతుంటాయి. ఓకేనా. అక్కడ సొట్టమ్మవారి గుడి అయితే ఉంది. ఈ ప్లేస్ నుండి ఇలాగ వెళ్ళి అలాగైతే మన కారు ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ నుండి అలాగ దిగి అలాగ పొలాల లోపలికైతే మన అడుగు పందులు అయితే వెళ్తుంటాయి. మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ ఎంత కూల్గా ఉందో అక్కడ అసలు, అంటే ఎంత బాగుంది, ఎంత అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. అలాగే ఫ్రెష్ ఎయిర్ కదా, ఒకవైపు బీచ్, ఇంకొక సైడ్ మొత్తం తోటలు పొలాలు, ఫ్రెష్ ఎయిర్ అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే చూడండి సొట్టమ్మవారు నేను గుడి చెప్పాను కదా, ఈ పొలాలు ఈ తోటల మధ్యన ఉంటుందన్నమాట. అక్కడ నుండి మనకి ఊళ్ళో లోపలికైతే తీసుకువెళ్తారు. అలాగే పెద్దమ్మవారికి ముందు తీసుకువెళ్తారు, ఈ సొట్టమ్మవారికి తర్వాత తీసుకువెళ్తారు అనమాట ఊరు లోపలికి దసరాలో. ఫ్రెండ్స్ దసరా సంబరం నా బ్లాగ్స్లో అయితే ఉంటాయి, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బై బై. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.